నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గూడూరులోని గడియారం స్తంభం వద్ద వైకాపా ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు మద్దతు ప్రకటించి మాట్లాడిన వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాణి పూజిత. విద్యార్థుల్లో దాగి ఉండే ఆలోచనలు పంచుకునేందుకు వేదిక. గూడూరు సమీపంలో ఏర్పాటైన ఆదిశంకర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కోడ్ స్ప్రింట్ నేషనల్ లెవెల్ హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సూచనలు ఇచ్చిన విఎస్యు వైస్ ఛాన్సలర్ శ్రీనివాసులు. పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దూరం. మనుబోలులోని ఎస్సీ బాలికలు బాలుర వసతి గృహాల్లోని విద్యార్థులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు ఇచ్చిన కమ్యూనిటీ ఆరోగ్య అధికారి రాజయ్య. వాసవి మాతకు విశేష పూజలు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఘనంగా సామూహిక కుంకుమ పూజ. విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కూటమి ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, డిఎస్సిలో జరిగిన అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాణి పూజిత కోరారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వైకాపా ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి బూదూరు కురవయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు శనివారానికి 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే దీక్షలకు వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాణి పూజిత హాజరై మద్దతు ప్రకటించారు. స్థానిక నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాకాణి పూజిత మాట్లాడుతూ యువతకు అండగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. యువత తలుచుకుంటే కేంద్ర మంత్రితోనే రాజీనామా చేయించారని గుర్తు చేశారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. యువతను ఎవరూ ఆపలేరని, ఈ ఆందోళన ఇక్కడతో ఆగమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, ఆయన కన్నా లోకేష్ ఎక్కువ కాదని పేర్కొన్నారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు త్వరలోనే ఉన్నాయని ఆమె వివరించారు. భయపడిపోయి ఉన్నారో టీడీపీ నాయకులు అనేది అర్థం చేసుకోవాలి. మనం ఈరోజు మీరుండేటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు. డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఏంటనేది స్పష్టంగా అందరికీ తెలిసిపోతుంది. ప్రజలు అనేటువంటి వ్యక్తులు వాళ్ళు మిమ్మల్ని అసహించుకుంటున్నారు ఈరోజు. అందుకే ఇంత భారీ స్థాయిలో ప్రతి దగ్గర క్షేత్ర స్థాయిలో ఇటువంటి నిరాహార దీక్షలు జరుగుతున్నాయనంటే వైఎస్ఆర్సీపీ అండలో ప్రతి యువత మీకు వ్యతిరేకంగా ఈ నిరాశం జరుపుతున్నారనేది గుర్తుపెట్టుకోండి. ఈ ఆందోళన ఇక్కడితో ఆగదు. యువతని ఎవ్వరూ ఆపలేరు. ప్రధానమంత్రికి సంబంధించినటువంటి క్యాబినెట్ లోనిటువంటి మంత్రినే రిజైన్ చేయించగలిగేటువంటి శక్తి మన యువతకు ఉందనేది ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ గమనించాలి. ఇంకా ధర్మేంద్ర ప్రధానే యువత ముందు ఓకే సరెండర్ అనగానే లోకేష్ పెద్ద మనిషి ఏం కాదు. కాబట్టి ఈరోజు ఎస్సీలో మీరు చేసినటువంటి అవకతవకలు అయితే ఏమి, నిరుద్యోగులకు మీరు చేసినటువంటి అన్యాయం అయితే ఏమి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పాపం పిల్లల్ని మీరు పెడుతున్నటువంటి కష్టాలేంటి, వీటికి అన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా డిఎస్సి జరిగిన వెంటనే అసలు వెంటనే లోకేష్ రాజీనామా చేయాల్సింది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇది తమాషా విషయం కాదు. ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తుని ఇంత నిర్లక్ష్యంగా మీకు ఏదో స్వలాభం కలగడానికి మీ వాళ్ళని పైకి తెచ్చుకోవడానికి వాడుకున్నారు అని అంటే పిల్లల కళల్ని ఆ మనిషి ఆ పొజిషన్లో ఉండేందుకు అర్హత లేని మనిషి. సో వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసి అటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగి మిగిలిన ఎవరెవరైతే ఈ తప్పులు చేశారో
ఇంకా పలువురు మాట్లాడారు. మీ కొడుకులని ఎక్కువగా ప్రోత్సహిస్తా ఉన్నారు మీరు, అది పక్కన పెట్టి ఇక్కడ అన్యాయం జరిగిందని మీకు తెలియపరుస్తున్నాం. లోకేష్ బాబు గారు మీరు ఒక ఛాలెంజ్ చేసినారు మా జగన్మోహన్ రెడ్డి మీద. నేను తప్పు చేస్తుంటే ఎక్కడికైనా సిద్ధము, ఎక్కడికైనా చర్చ జరిపిస్తానని అన్నారు. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ ఇస్తాల్సిన అవసరం లేదు. ఇక్కడ మా నెల్లూరులో ఉన్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ అన్న గారికి వచ్చి మీరు చర్చకి రెడీ అయితే నేను సిద్ధమని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మీ టీడీపీ నాయకులకి అనుకూలంగా ఉన్న రోజులు మాత్రం గేట్లు ఓపెన్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చారు, తర్వాత క్లోజ్ చేశారు. ఇదే విధంగా యువతకి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చాలా పెండింగ్ ఉన్నాయని చాలాసార్లు తెలియపరుస్తా ఉన్నాం. మేము విద్యార్థులు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఎంతో ఇల్లు వాటిని కూడా వదిలేసేసి ఎక్కడెక్కడికో కోచింగ్లకు పోయి అక్కడంతా చదివి చాలా మోసం జరిగింది. కానీ ఏదో నీతులు చెప్తున్నారు అందరూ. ఈలో గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మేము కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. ఏం కరెక్టు? మీరు చేసింది ఏంది కరెక్టు? అసలు స్పోర్ట్స్ అంటే ఏమేమి స్పోర్ట్స్ వస్తాయి తెలుసా? ఏమేమి గేమ్స్ వస్తాయి తెలుసా? ప్యాక్ ఆట ఎక్కడైనా స్పోర్ట్స్ ఉందా? అజీవో తీసుకొస్తారా? ఎంత మోసం అది! ప్యాక్ ఆటకి ఇస్తారా? ప్యాక్ ఆట ఒక గేమ్ ఇది. ఎన్నో అవకతవకలకు పాల్పట్టి మెగా డిఎస్సీ పేరు పెట్టి అనేక అవకతవకలకు పాల్పడింది కాబట్టి ఈరోజు ఈ పోరాటం చేస్తున్న యుద్ధ వారు రాజీనామా చేయాలని కోరుకుంటూ లేక తన కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటే వీళ్ళందరికీ మేము మంచి హామీ ఇచ్చి మేము ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినటువంటి పెద్దలు మాట తప్పారనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. మరి మాట తప్పడమే కాదు, ఈరోజు 16,000 ఉద్యోగాలు భర్తీ చేయడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే గత కొంతకాలంగా డిఎస్సీ నిర్వహణ జరగకపోయినప్పటికీ కోర్టు కేసుల వల్ల అనేక ఇబ్బందుల వల్ల దాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బూదూరు గురవయ్య, నాయకులు కోడూరు మేరారెడ్డి, బోమిడి శ్రీనివాసులు, సునీల్ రెడ్డి, యమునమ్మ, శారద, సుకన్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు హాక్టాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకుని సమస్యలు పరిష్కరించుకోవచ్చని విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసులు తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆశంకర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కోడ్ స్ప్రింట్ నేషనల్ లెవెల్ హ్యాక్టాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వెంబడి ఏర్పాటైన ఆదిశంకర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కోడ్ స్ప్రింట్ నేషనల్ లెవెల్ హ్యాక్టాన్ కార్యక్రమంలో విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు దాగి ఉండే నూతన ఆలోచనలు ఒకరితో ఒకరు పంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ హ్యాక్టాన్లో వివిధ కళాశాలల నుండి 900 మంది విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఏడాది ఉన్నత విద్య పూర్తి చేసుకుని లక్షలాది మంది విద్యార్థులు వస్తున్నారని, వారందరూ ఉద్యోగాల్లో చేరేందుకు మాత్రమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. వీటన్నిటిని విజయవంతంగా పూర్తి చేయడానికి ముందుకొచ్చిన ఆదిశంకర యూనివర్సిటీ యాజమాన్యానికి ముందుగా నా అభినందనలు తెలుపుతున్నాను. మనకు ఒక సామెత ఉంటుంది, కాంపిటీషన్ ఈజ్ లా ఆఫ్ జంగల్, కొలాబరేషన్ ఈజ్ లా ఆఫ్ సివిలైజేషన్ అంటారు. అంటే అడవిలో జంతువులు బతకడానికి ఒక కాంపిటీషన్ లాగా ఉంటుంది వాటికి. అంటే ఏ జంతువు ఆ జంతువు తన సర్వైవల్ కోసం మిగతా జంతువులను ఓడిస్తూ ముందుకెళ్ళిపోతాం, అది వాటికి అవసరమే. కానీ సమాజంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కాంపిటీషన్ అనేది కాకుండా కొలాబరేషన్ అవసరమవుతుంది. ఒక కుటుంబ వ్యవస్థను తీసుకున్నా, ఒక సమాజాన్ని తీసుకున్నా, ఒక కాలేజ్ తీసుకున్నా, లేదా ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నా, కొంతమంది సమూహంగా అక్కడ పనిచేయాలి. సో అలాంటి సమూహం పనిచేస్తున్నప్పుడు వారి మధ్యన సఖ్యత, కొలాబరేషన్ అనేది లేకపోతే అది కుటుంబమైనా, సమాజమైనా, ఒక సంస్థ అయినా కూడాను ముందుకు మనుగడ సాగించలేవు. సో ఇలాంటి హ్యాకథాన్లో జరిగేది కూడా అదే. యాక్చువల్గా మనం కొంతమంది విద్యార్థుల సమూహాలను పిలిపించేసేసి వాళ్ళకి ఒక టైం లిమిట్ పెట్టేసేసి ఒక 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 క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఆ క్వశ్చన్ వాళ్ళు గ్రూప్ ఆఫ్ వ్యక్తులు 3, 4, 5 కలిసి వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ని షేర్ చేసుకుంటూ కొలాబరేటివ్గా వితిన్ టైం లిమిట్లో ఎలా సొల్యూషన్ బయటకు తీసుకొస్తారనేదే ఈ హ్యాకథాన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడానికి దాదాపు 4 స్టేట్స్ నుంచి 65 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 950 మంది విద్యార్థులు 250 టీములుగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళతో ఇప్పుడే మేము మాట్లాడడం జరిగింది. ఆ విద్యార్థులందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. సో ఇలా హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం వల్ల, కొలాబరేటివ్ వర్క్ వల్ల
మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ పెరిగి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కొంతమంది సమూహం కూడుకుంటే ఎంత. ఇంకా యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద, కళ్యాణ్, సర్వేపల్లి, మోహన్, రాజయ్య, రామయ్య తదితరులు మాట్లాడారు. ఈ కోర్ట్ స్ప్రింట్ పెట్టింది ఇండస్ట్రీ అకాడమియా, లైక్ సార్ సెట్, ఆ గ్యాప్ కవర్ చేయడానికి ఈజ్ వన్. మోర్ క్రియేటివ్ థింకింగ్, ఒక ప్రాబ్లమ్ ఎలాగ సాల్వ్ చేయాలని రియల్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలని, ప్లస్ వేరే కాలేజెస్ ఎలాగా వాళ్ళు హౌ ఆర్ దే థింకింగ్ అని ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఐడియాస్ టు బీ రెవల్యూషనైజ్డ్. ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ we're giving prize money and even internships కూడా కొన్ని ఇండస్ట్రీస్ ఉంటున్నారు. సో దే టేక్ ఇంటర్న్షిప్స్ ఫర్ స్టూడెంట్స్ ఆన్ stipend basis. So it is a great opportunity for students to participate. టీమ్స్గా ఫామ్ అయ్యి 65 ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఈ యొక్క కోర్ట్ స్ప్రింట్ 2K26కి చాలా బహుదూరం నుంచి కూడా విద్యార్థులు రావడం జరిగింది. ఇప్పుడే వైస్ ఛాన్సలర్ గారు చెప్పిన విధంగా ఎప్పుడు కూడా యూ డోంట్ చేజ్ ఫర్ ద సక్సెస్, చేజ్ ఫర్ ద లర్నింగ్, చేజ్ ఫర్ ద కొలాబరేటివ్. ఓకే, ద హ్యాకథాన్ యొక్క మెయిన్ మోటివ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కొలాబరేటెడ్గా, కంబైన్డ్గా కమ్యూనికేషన్ తీసుకునేసి అదేవిధంగా దీని నుంచి బెటర్ రిజల్ట్స్ తీసుకురావాలని యొక్క మెయిన్ యొక్క ఉద్దేశం. ఆదిశంకర విశ్వవిద్యాలయంకి ఎప్పుడు కూడా ఒక లెగసీ ఉంది. కాలేజీ 2001లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కూడా దిస్ ఇస్ ద ఓన్లీ ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ టర్న్ టు ద అఫిలియేటెడ్ సిస్టమ్ నుంచి కూడా అటానమస్ సిస్టమ్. వాళ్ళు ఏదైతే థియరీ పరంగా నేర్చుకుంటారో, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వాళ్ళు ఏదైతే మనం ఇస్తామో, ఒక ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఒక 8 hours కూర్చొని ఎంత తొందరగా చేయగలుగుతాము అంటే, కొంత అన్సర్టనిటీగా ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళు క్రియేట్ చేసి మనం వెనకాల నిలబడి ఇట్లా చేయడం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, రేపు ఇండస్ట్రీకి ఎప్పుడైతే వెళ్తారో న్యాచురల్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. అది ఈ ఆదిశంకర యూనివర్సిటీ కోఆర్డినేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి స్టూడెంట్స్కి ఏంటంటే, ఇండస్ట్రీకి ఎప్పుడైతే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారో, చదువు నుంచి ఎప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళామో అనేది చాలా న్యాచురల్గా జరిగిపోతుంటుంది. ఈ హ్యాకథాన్స్ అనేటివి ముఖ్యంగా దేనికోసం పెడతామంటే, అకాడమిక్స్కి ఇండస్ట్రీకి గ్యాప్స్ ఉంటుంది. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి, ఒక కన్సర్న్ సొసైటల్ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసము ఆ సొసైటల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసము ముఖ్యంగా ఈ హ్యాకథాన్స్ అనేటివి. పరిశుభ్రతను పాటిస్తే వ్యాధులు దూరం అవుతాయని కమ్యూనిటీ ఆరోగ్యాధికారి రాజయ్య తెలిపారు. మనుబోలులోని ఎస్సీ బాలికలు బాలుర వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మనుబోలులోని ఎస్సీ బాలికలు బాలుర వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు 2వ శనివారం సందర్భంగా ఆరోగ్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ ఆరోగ్య అధికారి రాజయ్య మాట్లాడుతూ, విద్యార్థులు పరిశుభ్రతను పాటిస్తే రోగాలు దూరమవుతాయన్నారు. భోజనం చేసేటప్పుడు చేతులు పరిశుభ్రం చేసుకొని సూచించారు. జ్వరం, జలుబు వస్తే ఆసుపత్రిలో చికిత్స పొందాలని, 24 గంటలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ద్వారా వైద్య సేవలు అందుతాయని ఆయన వివరించారు. మన హాస్టల్స్ లో ఉండే 2 హాస్టల్ మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున మెడికల్ ఆఫీసరు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నేను, మరియు హెల్త్ సూపర్వైజర్ ఎన్వి రమణయ్య గారు, మన ఎమ్మెల్యేహెచ్పి శ్రీరమ్య, హెల్త్ అసిస్టెంట్ చంద్రశేఖరు ఈరోజు మనం 10:30కి హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఏవైనా పిల్లలు ఏదైనా వ్యాధులతో బాధపడుతున్నారా లేదా అని వాళ్ళు చూసి వాళ్ళందరికీ చెకప్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేకుండా చూసుకోవడము మా ప్రాథమిక ఆరోగ్య ముఖ్య బాధ్యత. అదేవిధంగా వాళ్ళకి 24 గంటలు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్లీగా మన ప్రాథమిక మనుబోలుకు వచ్చి చూపించుకొని వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా వాళ్ళు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళ యొక్క చదువులో కూడా ముందుగా ఉంటారనే ఉద్దేశంతో ప్రతి 2వ శనివారం మనం అన్ని హాస్టల్ మనుబోలు మండలంలో ఉండే అన్ని హాస్టల్ విజిట్ చేసి వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ఇట్లు మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సూపర్వైజర్ వెంకటరమణయ్య, ఎమ్మెల్యే వీరమ్మ, శ్రీరమ్య, ఆరోగ్య సహాయకుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు రాపూర్ మండలం సంక్రాంతిపల్లి, పోకూరుపల్లి, తామంచెల గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చెన్ను అశోక్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను ప్రభుత్వం అమలు చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో
పెంచిలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, దొందోలు వెంకటేశ్వర రెడ్డి, చెన్ను భాస్కర్ రెడ్డి, నల్లవట్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటి మధురెడ్డి, షేక్ ముక్తార్, చాందు భాష, జనసేన వీరమహిళ కొండాపురం కస్తూరి తదితరులు పాల్గొన్నారు. మన హిట్రిక్ శాసన సభ్యులు వెంకటగిరి శ్రీ కురుగుల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు మా గురువర్యులు శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి తనయులు శ్రీ అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోకూరుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు, అభిమానులు, పాత్రికేయ మీడియా మిత్రులు సోదరుల సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల సంక్షేమ విజయాల గురించి, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు తెలియచేయాలి. గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి సారథ్యం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు తెలియచేయాలని సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. మరి ఈరోజు గత 5 సంవత్సరాల పరిపాలన సుమారు 5 పథకాలు చేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. ఎలా ముందుకు సాగుతుంది అని వివరించే దానికోసం ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఇంట్లో వాళ్ళని ఏమేమి మీకు అందుతున్నాయి, ఏం అందడం లేదు, రైతు భరోసా పడుతుందా లేదా, గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా లేదా, తల్లికి వందనం వస్తుందా లేదా, ఏదైనా సరే ప్రతిదీ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కనుక్కొని, ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టు నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు తెలిపి క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని తదుపరి మళ్ళా వచ్చే విధంగా చేయాలని చెప్పేసి అశోక్ రెడ్డి గారు ఇంటింటికి తిరగడం కూడా జరిగింది. అలాగే చెన్ను బాలకృష్ణారెడ్డి గారి తనయుడు అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మధ్యాహ్నం నుంచి కూడా తానంచెల్ల గ్రామంలో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరగడం కూడా జరుగుతుంది. పల్లి పంచాయతీ పరిధిలో ఉన్న పోగురుపల్లి గ్రామాన్ని సందర్శించి డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని ఇళ్లలో తిరిగి వాళ్ళ పథకాల గురించి వాళ్ళకి అన్నీ వివరించి వాళ్ళ పథకాల ఉపయోగాలు అవన్నీ వివరించి ఈ 2 ఏళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ముందుకు తీసుకెళ్ళింది అనే దాని గురించి మన జనాలందరికీ వివరించి ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొన్నారు. గ్రామ సభ్యులు, రాపూర్ టౌన్ నుంచి. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతగా శ్రీ వెంకయ్య స్వామి పీఠంకి చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, శాంతి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ అధ్యక్షుడు కడివేడి చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, రాము, కుమార్ నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేఆర్ఎం, అడపాల రవికుమార్, మామూలూరు వెంకట్రావు, విజయ్, నాగేంద్ర, నిర్వాహకుల కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు ప్రగతి కుటుంబ సభ్యుడైన మా మెడనూరు సురేష్ రెడ్డి గారి దంపతులు ఖచ్చితంగా ఈ ఒక 2వ శనివారం 36 మందికి మంచి రుచికరమైన భోజనాలని అందిస్తున్న మా మెడనూరు సురేష్ రెడ్డి దంపతులకు ప్రత్యేక అభినందనలు. వెంకయ్య స్వామి భక్తుడు మా సురేష్ ఫ్యామిలీ, ఆయన ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మా సురేష్ ఫ్యామిలీ నిండు నూరేళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా, అదేవిధంగా సాయిరాం చారిటీస్ ఉన్నటువంటి వ్యక్తులకి మా కుటుంబ మిత్రుడైనటువంటి మేడనూరు సురేష్ రెడ్డి గారు మరియు వారి శ్రీమతి శాంతి గారి వారి దంపతుల పూర్తి సహకారాలతో ఇక్కడున్న ఇద్దరికి మంచి పౌష్టిక ఆహారాన్ని, మంచి భోజనాన్ని అందిస్తున్నాము. దానికి ఆ దంపతులకు ఆ భగవంతుని ఆశీస్సులు. ఆయన వెంకటేశ్వర భక్తులు కాబట్టి మెడనూరు సురేష్ రెడ్డి గారు వారి దంపతులు పూర్తి సహకారంతో 2వ శనివారం క్రమం తప్పకుండా మంచి రుచికరమైన భోజనాలు అందిస్తున్నారు.
గాలిపాలెం పీఠాధిపతి ఆ పీఠాధిపతి వాళ్ళ కుటుంబానికి మంచి ఆశీస్సులు ఉన్నారని, సురేష్ రెడ్డి గారు మంచి అభివృద్ధి చెందాలని, వ్యాపారం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ వెనుక ఉన్న ఎస్టీ కాలనీలో పేద కుటుంబాలకు చిల్లకూరులోని అమృత విలాస్ అధినేత సుద్దరాశి పెంచిలయ్య మాధవి దంపతుల సహకారంతో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు అత్తిమంజిరి గోపాల్, కసుకుర్తి కోటేశ్వరరావు, రమణయ్య, కోడి శివ తదితరులు పాల్గొన్నారు. ఈ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాతగా వ్యవహరించిన సుధరాశి పెంచలయ్య మాధవి గారుల సహాయ సహకారాలతో ప్రతి నెల క్రమం తప్పకుండా 2వ శనివారం నిరుపేదలైతే ఎక్కడున్నారో వాళ్ళందరినీ గమనించి అక్కడ పోయి ఈ భోజనం అందజేయడం జరుగుతున్నది. అలాగే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ దేవుడిని చల్లగా చూడాలని, అలాగే అమృత విలాస్ అనే ఒక హోటల్ను నడుపుతున్నారు. అలాగే అవి ఇంకా అభివృద్ధి పొంది ఇంకా ఎన్నో దగ్గర విలాస్ అధినేత అయిన సుద్దరాశి పెంచలయ్య మాధవి దంపతుల సహాయ సహకారంతో ఎక్కడ నిరుపేదలు ఉంటే అక్కడ మనం అన్నదానం చేయటం ప్రతి నెల 2వ శనివారం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం నెల్టూరు కట్ట కింద ఉన్న చౌట అనే గిరిజన కాలనీ అక్కడ నిరుపేదలు ఉన్నారని మనం గుర్తించి ఈ నెలలో మనం అక్కడ అన్నదానం చేయటం మన సభ్యులందరూ నిర్ణయించటం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన అమృత విలాస్ అధినేత అయిన సుద్దరాశి పెంచులయ్య కష్టం 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 2 రూపాయలు నిరుపేదలకు పెట్టాలని ప్రతి నెల ముందుకొచ్చి గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలుస్తున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా సాయంత్రం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ జరిగింది. భక్తులు ఇరుగా పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయతాతలుగా వల్లంకొండ సతీష్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ओम महालक्ष्मी नमः ओम प्रकृते नमः ओम विकुते नमः निवासं पूर्णंदा समदप्यपति एकदा ब्रह्मादि एकदैव ईश्वर सम्राज्य परमे वासवी जनितात्मदेवताभ्यो नमः ओके ना लैन निलबडपडि మనుబోలు సమీపంలోని చెర్లేపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లూరు చిన్న బజారుకు చెందిన మఖం రత్నం సిటీ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ వెంగబాంబ హోటల్ వెంకటేశ్వరు టీచరు సహకరించారు.
ఆనంద దివ్యమంగళ నీరాజనం దర్శయామి. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,384 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,15,072 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,46,300 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 242 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. గూడూరులోని గడియారం స్తంభం వద్ద వైకాపా ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు మద్దతు ప్రకటించి మాట్లాడిన వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాణి పూజిత. విద్యార్థుల్లో దాగి ఉండే ఆలోచనలు పంచుకునేందుకు వేదిక. గూడూరు సమీపంలో ఏర్పాటైన ఆదిశంకర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కోడ్ స్ప్రింట్ నేషనల్ లెవెల్ హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు సూచనలు ఇచ్చిన విఎస్యు వైస్ ఛాన్సలర్ శ్రీనివాసులు. పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దూరం. మనుబోలులోని ఎస్సీ బాలికలు బాలుర వసతి గృహాల్లోని విద్యార్థులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు ఇచ్చిన కమ్యూనిటీ ఆరోగ్య అధికారి రాజయ్య. వాసవి మాతకు విశేష పూజలు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఘనంగా సామూహిక కుంకుమ పూజ. విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.